నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. కోచింగ్ కోసం కావచ్చు, కెరియర్ బిల్డింగ్ కోసం కావచ్చు, ఎందరో యువతీ యువకులు గ్రామాల నుంచి నగరబాట పడుతుంటారు. కానీ వారిలో గమ్యం చేరేది మాత్రం కొందరే. వ్యవస్థల్లో లోపాలు, వ్యక్తి వికాసంలో సమస్యలు, ఇలా ఎన్నో కారణాలు యువతరాన్ని ముందుకెళ్లకుండా నిరోధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మన యువతకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కుటుంబ పరంగా, సమాజపరంగా, ప్రభుత్వ పరంగా ఎవరి పాత్ర ఏమిటి, ఏ దిశగా అడుగులు పడాలి? ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు లైఫ్ కోచ్, శ్రీ గురుకుల్ అకాడమీ, స్వామి వివేకానంద రీడింగ్ లైబ్రరీ వ్యవస్థాపకురాలు శ్రీమతి ఉదయశ్రీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం ఉదయశ్రీ గారు. నమస్కారం. జాగృతి టీవీ తరపున మీకు స్వాగతం. ఒక లైఫ్ కోచ్గా, యూత్ మెంటర్గా మీరు ఎన్నో యాక్టివిటీస్ చేపడుతున్నారు. మీ వివేకానంద రీడింగ్ లైబ్రరీ ద్వారా కావచ్చు, అలాగే శ్రీ గురుకుల్ అకాడమీ ద్వారా కావచ్చు, అలాగే సక్సెస్ మంత్ర అని చెప్పేసి మరొక యాక్టివిటీ కూడా చేపట్టారు. మీ దగ్గరికి చాలామంది యువత యువకులు వస్తూ ఉంటారు. ఈరోజు మిమ్మల్ని అప్రోచ్ చేస్తున్నటువంటి యువతరం ఏ రకమైనటువంటి మైండ్ సెట్తో ఉంది, వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ఏంటి, మీరు ఐడెంటిఫై చేసిన వాటిలో? మా దగ్గరికి స్వామి వివేకానంద రీడింగ్ లైబ్రరీ ద్వారా కానీ, శ్రీ గురుకుల్ అకాడమీ ద్వారా కానీ చాలామంది పిల్లలు, యువకులు వస్తూ ఉంటారండి. దాంట్లో ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే, మనం 15 years పిల్లల దగ్గర నుంచి కొంచెం ఇంకా చిన్నగా, అంటే హయ్యర్ స్కూల్ దగ్గర నుండి తీసుకుంటే వాళ్ళకి స్టడీస్లో కొంచెం ఓవర్ బర్డన్ చేస్తున్నారండి. ఎక్కువ సిలబస్ చెప్పటము, ఎక్కువ టైం స్కూళ్ళల్లో ఉండిపోవటము, కానీ దాంట్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవటం. అంటే 8th 9th పిల్లలు మా దగ్గరికి వచ్చేవాళ్ళు, కొందరికి ఇంకా అక్షర జ్ఞానం అంటే తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, లాంగ్వేజ్ ఇస్ ద మీడియం వేర్ దే హ్యావ్ టు లెర్న్ ఆల్ ద సబ్జెక్ట్స్. కాకపోతే దాంట్లోనే అసలు ఒక టీవీ స్క్రోలింగ్లో వచ్చే లైన్ని కూడా చదవలేకపోతున్నారండి. అది చాలా దురదృష్టకరం. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇంటర్మీడియట్ వాళ్ళని తీసుకుంటే, వాళ్ళని కూడా కాలేజీలలో ప్రొద్దటి నుండి సాయంత్రం దాకా వాళ్ళని కూడా ఓవర్ బర్డన్ చేస్తున్నారనే వాస్తవంగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళకి స్టార్ట్ అయిన వెంటనే ఐఐటి అనో, నీట్ అనో, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిలబస్ మీద ఫోకస్ చేసి లాస్ట్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్కి 1 నెల ముందే వాళ్ళని ఇంటర్మీడియట్ సిలబస్ చదివిస్తున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే సబ్జెక్ట్లో బేసిక్స్ అనేది మిస్ అవుతున్నారండి. దాన్ని మనం గ్రహించాలి. ఆ కరెక్షన్స్ అనేది ఇన్స్టిట్యూషనల్ పరంగా జరగాలి. పేరెంట్స్ ఎవరైతే అది అబ్జర్వ్ చేస్తారో వాళ్ళు మా దగ్గరికి తీసుకొస్తారు. సో వీల్ ట్రై టు సిట్ విత్ ద చైల్డ్ 1-to-1 అండ్ దెన్ వీ విల్ ట్రై టు రిజాల్వ్ ద ఇష్యూ. ఇక్కడ ఏంటి అని అంటే, ఒకవేళ ఆ పిల్లోడిగిన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోగొట్టుకొని పేరెంట్స్కి చెప్పలేకపోయినా, బయట చెప్పలేకపోయినా నెక్స్ట్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్ లైన్లోంచి బయటకు వచ్చేస్తాడు. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, విచ్ దట్ షుడ్ నాట్ హ్యాపెన్. దాని తర్వాత డిగ్రీ చదివే పిల్లలు, దాని డిగ్రీ తర్వాత ఎంప్లాయ్మెంట్ అవకాశాల కోసం మనకి హైదరాబాద్ వచ్చే పిల్లలందరూ ఎలా ఉంటారంటే, వీళ్ళు ఎక్కువ మనకి లైబ్రరీలో వచ్చి చదువుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటనంటే, ఒక నిర్దిష్టమైన జాబ్ క్యాలెండర్ లేకపోవటం, అసలు నోటిఫికేషన్స్ లేక వాళ్ళు ఇంటిని వదిలేసి ఇక్కడికి వచ్చి తిరిగి వాళ్ళు ఏది సాధించలేమని ఇంటికి పోయి మళ్ళీ పేరెంట్స్కి చెప్పలేక, ఇక్కడ ఎన్నో రకాలైన వివిధ చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ దాంట్లో వాళ్ళకి ఎలాగో సాటిస్ఫాక్షన్ ఉండదు. బికాస్ అంటే వాళ్ళు ఒక Group 1 ఆఫీసరో, Group 2 ఆఫీసరో, ఒక SI ఎగ్జామో కొట్టి స్థిరపడాలనుకునే వాళ్ళు ఈ నోటిఫికేషన్స్ లేక ఏజ్ బార్ అయిపోయి పెళ్ళిళ్ళు గాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారండి. అమ్మాయిలు అయితే ఇంకా ఘోరం. వాళ్ళకి ఈ సొసైటీ అనుకోవచ్చు, ఇప్పుడు కొత్తగా జరుగుతున్న విషయాలు అనుకోవచ్చు, వాళ్ళు దర్ గెటింగ్ ఇన్ టు ఫ్యూ గైనిక్ ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి వాళ్ళకు. అంటే PCOD ప్రాబ్లమ్స్ రావటం, హాస్టళ్ళల్లో వాళ్ళు ఉండే ప్లేస్లలో హైజీనిక్గా ఉండకుండా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావటము, ఇలాంటివన్నీ కూడా మేము చూస్తూ ఉంటాము. దాని నుండి వాళ్ళు మానసిక ఒత్తిడికి కూడా గురవుతున్నారు. సో దాంట్లోంచి ఎలా బయటికి తీసుకురావాలి వాళ్ళని, మళ్ళీ ఎలా వాళ్ళని స్ట్రీమ్ లైన్ చేయాలి అంటే, కుటుంబానికి దూరం అవ్వకుంటూ వస్తారు. బికాస్ దే డోంట్ వాంట్ టు డిస్కస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. వాళ్ళ ఇళ్లల్లో డిస్కస్ చేస్తే వాళ్ళు బాధపడతారని చెప్పకపోవటము, వీళ్ళ తల మీద ఎక్కువ వేసుకొని అది వీళ్ళు తట్టుకోలేని స్థితికి రావటము, అవి జరుగుతూ ఉన్నాయండి. అవి నేను గమనిస్తూ ఉన్నాను. సో ఈ ఎడ్యుకేషన్లో క్వాలిటీ లేకపోవడం అనేది
ప్రధానమైనటువంటి సమస్యగా మొదలై వాటన్నిటి పరిణామాలుగా ఈ రకమైనటువంటి పరిస్థితులను మనం చూడాల్సి వస్తుంది. ఒక విధంగా కరెక్ట్ అనే చెప్పాలండి. అయితే అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇప్పుడు మీరు ఏవైతే ఈ ఎడ్యుకేషన్ పరంగా వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చెప్పారో దానికి పైన సోషల్ మీడియా ప్రభావం కూడా ఒకటి ఉంది కదండి, ఆన్లైన్ ప్రభావం కూడా ఒకటి ఉంది కదా. చాలా ఉందండి సోషల్ మీడియా ప్రభావం. ఇవాళ రేపు అన్ని అరిచేతుల్లోనే వాళ్ళకి దొరుకుతున్నాయి. సో అది ఒక రకంగా సోషల్ మీడియా కానీ క్లాసెస్ అంటే మనకి ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా నేర్చుకోగలం, ఏ భాష అయినా కూడా మనం ఫోన్లో నేర్చుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఏ విద్యనైనా కూడా మనం నేర్చుకోగలుగుతాం. కాకపోతే ఇక్కడ ఏంటనంటే ఆ పిల్లలకి కానీ కొంచెం యువకులకి కానీ దే షుడ్ నో వే టు డ్రా లైన్. అంటే ఎక్కడి వరకు వాళ్ళు అది వాడాలి, అది దాటి వెళ్ళకూడదు అనే అవగాహన అనేది అందరిలో రావాలి. అవసరం ఇంకా ఉందండి. దాన్ని కల్పించాల్సింది కూడా సమాజపరంగా మనది కూడా బాధ్యతగా ఉంటుంది. ఈ క్రమంలో మనం చూసుకున్నప్పుడు ఈ వస్తున్న పిల్లలు ఒక అంశాన్ని టార్గెట్గా చేసుకుని వస్తారు. దాన్ని రీచ్ కావడంలో మధ్యలో ఎక్కడ డీవియేట్ అవుతున్నారు? అంటే దే హ్యావ్ బిగ్ డ్రీమ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్వామి వివేకానంద రీడింగ్ లైబ్రరీ తీసుకున్నాం అనుకోండి, చాలామంది ఇంకా మన పాతకాలం దాంట్లోనే అంటే గవర్నమెంట్ జాబ్ కొడితేనే వాడు గొప్ప అనే అంశంలోనే ఉన్నారండి. చాలామంది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి, వాళ్ళు మళ్ళీ ఎస్ఐనో గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్ కావాలి అని చెప్పి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇన్స్టిట్యూట్లలో జాయిన్ అవుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ అంటే ఒక లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయి వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మొన్ననే ఒక అబ్బాయి అనమాట, మేము ఒక ఫ్రీగా ఒక సెషన్ కండక్ట్ చేస్తూ ఉన్నాము ఈ సక్సెస్ మంత్ర ద్వారా, ఇంగ్లీష్ ఓరియంటేషన్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వాళ్ళు ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలి అని. సో వీ కెప్ట్ ఇట్ ఫ్రీ. ఎందుకనంటే పిల్లలకి దే కెనాట్ అఫోర్డ్ అండి. ఊర్లలో నుండి వచ్చి పేరెంట్స్ని డబ్బులు అడగలేరు, ఇక్కడ హాస్టల్ డబ్బులు కట్టుకోవాలి, మెస్కి కట్టుకోవాలి, దాని తర్వాత వాళ్ళకయ్యే చిన్నపాటి ఏవైతే ఖర్చులు ఉంటాయో అవి భరించాలి. సో వీ కెప్ట్ ఇట్ ఫ్రీ అనమాట. అయితే ఒక అబ్బాయి నాకు మెసేజ్ పెట్టాడు, మేడం ఇది ఫ్రీనా కాస్టా అని చెప్పేసి. లేదు నాన్న దిస్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని పెట్టాను నేను రిప్లై అబ్బాయికి. అదే మేడం కాస్ట్ ఎంత అంటే దట్ ఈస్ సచ్ ఎ సింపుల్ ఇంగ్లీష్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటేనే ఉచితం అనేది తెలియలేదు నాకు. అట్లా ఎంత అయ్యో ఇంత సింపుల్ థింగ్స్ వాళ్ళకి డిగ్రీకి వచ్చి కూడా దే ఆర్ నాట్ లెర్న్డ్ అంటే డెఫినెట్గా దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ల్యాకింగ్ ఇన్ ద లెర్నింగ్ అని కదండి అర్థం. లేదు నాన్న మీరు రండి అంటే చిన్న చిన్న విషయాలండి. దే కెనాట్ టేక్ ఒక సబ్జెక్ట్. ఇప్పుడు వాళ్ళకి చాలా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అవన్నీ నేర్చుకోవాలని వస్తారు. కానీ ఈ బేసిక్ లాంగ్వేజ్లోనే కదా వాళ్ళు మాధ్యమంగా రేపటినాడు క్వశ్చన్స్ ఆన్సర్ చేసేది కానీ ఎగ్జామ్స్ రాసేది కానీ. ఇవన్నిటికీ ఒకదానికి ఒకటి కోర్సులను ఉంటాయండి బయట ఇన్స్టిట్యూట్లలో. ఆ ఫీజులు భరించలేరు వాళ్ళు. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయే వాళ్ళు కొందరైతే అవన్నీ నేర్చుకొని నోటిఫికేషన్స్ టైంకి లేక, నోటిఫికేషన్స్ వచ్చినా మళ్ళీ దాన్ని ఏదో రకంగా కోర్టులో కేసులన్నీ సమయజాప్యం జరుగుతుంది అక్కడ ప్రతిసారి. ఇది ఒక వి షుడ్ సే దట్ హాస్ బికమ్ ఎ కల్చర్ నౌ. అండ్ రిజల్ట్ రావటంలో లేట్ అవ్వటం కానీ, మళ్ళీ దాంట్లో నియామకాలలో లేట్ అవ్వటం కానీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ కొంచెం జాగ్రత్తగా పిల్లలని వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ సమయాన్ని వృధా కాకుండా చూసుకొని ఒక నిర్దిష్టమైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే చాలా బాగుంటుందండి. అయితే ఆ గ్రామం నుంచి ఇక్కడికి వస్తారు, ఓ టార్గెట్ అనుకుని వస్తారు. పరిస్థితి చూసిన తర్వాత ఇదంతా తేలిగ్గా అయ్యే పని కాదనేది కూడా చాలామందికి అర్థమవుతుంది. అప్పుడైనా కానీ మనసు మార్చుకుని వేరే ఆప్షన్ వైపు దృష్టి పెట్టడానికి సిద్ధంగా ఉంటారండి, లేకపోతే లేదా ఇదే కావాలని చెప్పేసి అలాగే కూర్చుని సమయం వృధా కావచ్చు, లేకపోతే ఒక డిప్రెషన్లోకి వెళ్ళడం కావచ్చు, ఈ రకమైనటువంటి ధోరణులు మీరు ఎటువంటివి అబ్జర్వ్ చేశారు? మా దగ్గర నేను చూస్తున్నానండి, కొందరు పిల్లలైతే దాన్ని ఏమంటారు, అసలు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అలా ప్రయత్నం చేస్తూనే ఉంటారండి. దాంట్లో భాగంగా వాళ్ళు దే మైట్ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్. కానీ చాలామంది ఆ ఉద్యోగాలలో స్థిరపడతారా లేదా అనే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుందండి. సో మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారని అంటే ఎక్కడో టీచర్స్ గానో లేకపోతే ట్యూటర్స్ గానో, వాళ్ళు ట్యూటర్స్గా అంటే ట్యూషన్స్ చెప్పుకొని ఆ వచ్చే డబ్బుతో వాళ్ళ నెలవారీ ఖర్చులు ఏదైతే వాళ్ళకి హాస్టల్ కట్టాల్సిన డబ్బులు ఉంటాయో, మెస్కి కానీ
వాళ్ళ డైలీ ఖర్చులు అవన్నీ కూడా వాళ్ళు దాంతో దే ఎర్న్ దట్ మనీ. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పుకోవాలండి. చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ స్ట్రీట్ ఫుడ్స్కి ఎస్పెషల్లీ ఫర్ టిఫిన్స్కి వెళ్తారండి. అండ్ ఆ దాంట్లో ఏమవుతుంది అంటే డీప్ ఫ్రైడ్, లైక్ ఇప్పుడు వడాలు కావచ్చు, మనం బోండాలు కావచ్చు, అగైన్ అండ్ అగైన్ మళ్ళీ మళ్ళీ మరిగించే నూనెలా ఆ వస్తువులను తినడం ద్వారా వాళ్ళ ఆరోగ్యాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ బిట్వీన్ 25 to 28 there are lot of students who have become pre-diabetic. That is also a concern. అండ్ చాలా లైక్ థైరాయిడ్స్ రావటం కానీ, ఆడపిల్లలకి పీసీఓడీలు రావటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయండి. మళ్ళీ ఇదొకటి కాకుండా వీళ్ళు రకరకాల అసాంఘిక శక్తుల చేతుల్లో పడే ప్రమాదం కూడా మనకు కనిపిస్తున్నది కదండి. చాలా అండి, చాలామంది ఇటు అబ్బాయిలే కావచ్చు అమ్మాయిలే కావచ్చు వాటికి గురవుతున్నారు, లోన్ అవుతున్నారు. దాంట్లోంచి కొందరు బయటపడితే కొందరు బయటపడలేక వాళ్ళ జీవితాలను ఎండ్ చేసుకునే వాళ్ళ అంత స్థాయికి కూడా వాళ్ళు చేరుకుంటున్నారండి. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ప్రాక్టికల్గా చూసింది, ఎస్పెషల్లీ మనకి కొన్ని ఫోన్ కాల్స్ వస్తాయండి. ఇప్పుడు హోమ్ ట్యూటర్స్ని మనం ప్రొవైడ్ చేస్తాం. హోమ్ ట్యూటర్స్ అంటే ఎవరంటే ఇలాగే ట్యూషన్ చెప్పుకొని వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి చెప్తారనమాట. ఇప్పుడు మాది ఇన్స్టిట్యూట్, మా దగ్గరికి పిల్లలు వస్తారు. సో పిల్లల దగ్గరికి ట్యూటర్స్ని పంపించి, అంటే ఎవరైతే పేరెంట్స్ టైం కన్స్ట్రెయింట్స్ అనుకోండి, లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి దింపే వాళ్ళు లేక, మనది ఒక్కటనే కాదు ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లోకి పంపని సిచ్యువేషన్ ఒకటి అలా అరైజ్ అవుతే వాళ్ళు ఏం చేస్తారంటే హోమ్ ట్యూటర్ని ఇంటికి పిలిపించుకుంటారు. సో ఐ డోంట్ సే అందరూ మంచి వాళ్ళు ఉంటారు, కానీ దేర్ ఆర్ పీపుల్ హూ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అ గర్ల్. సో మనం అక్కడ చాలా జాగ్రత్త. గర్ల్ అంటే ఉమెన్, మనకు కొన్ని కాల్స్ వస్తాయండి. ఎలా అంటే హమ్కు లడ్కీ చాయే అభి భీ జాతే క్యా అన్నప్పుడు అది ఎంత స్కేరీ అని అంటే, మనం ఒక ఆడపిల్లని కూర్చోబెట్టి అమ్మ నువ్వు జాగ్రత్త పడాలి అంటే వాళ్ళ నుండి కూడా మనం ఎదుర్కోవాల్సిన అంటే ఏంటి మేడం మీరు మమ్మల్ని, మీ గురించి కాదమ్మా బయట సమాజం అలా ఉంది, మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది చాలా సున్నితమైన విషయం అండి. ఆ అమ్మాయి గురించి కాదు ఇక్కడ మంచి, ఆ అమ్మాయి జాగ్రత్త పడాల్సిన విషయం గురించి మనం చెప్తున్నాం. మా వరకు మేమైతే మా దగ్గర నుండి ఒక ఎగ్జిక్యూటివ్ని పంపించి ఫస్ట్ वी विल टेल అనమాట, घर में कौन लड़की है नहीं तो औरत है उनसे बात करो, बच्चे कौन है उनसे बात करो, आपका आधार कार्ड भिजाओ, आपका అడ్రస్ ప్రూఫ్ భిజావు. ఒకవేళ వాడు జెన్యూన్ కాకపోతే అవి ఏది చేయడండి. సో ఆ పార్టీ స్క్రూటినీ అనేది మేము చేస్తాం మా వైపు నుండి. అండ్ అలాగే ఎనీ ట్యూటర్ హూ ఇస్ గోయింగ్, అంటే హైదరాబాద్ ఈజ్ అ వెరీ బిగ్ సిటీ అండ్ సికింద్రాబాద్లో హైదరాబాద్లో ఉన్నాయి. ఎవరు వెళ్ళినా ఈ పాటి జాగ్రత్తలు మీరు తీసుకోండి అమ్మా, అది చాలా అవసరం. ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి, మీరు ఏ ఇంటికి వెళ్తున్నారు, ఏ టైంలో వెళ్తున్నారు, అండ్ అక్కడ మీకున్న సేఫ్టీ మెజర్స్ అనేది మీరు సొంతంగా చూసుకోవాలి. ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ దట్ కేర్ అండి. అంటే ఏదో చిన్న జాబ్ దొరికింది కదా అని చెప్పేసి మనం దాన్ని ఆత్రంగా అటువైపు వెళ్ళిపోయామంటే మాత్రం ట్రాప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ట్రాప్ చేస్తున్నారు. మళ్ళీ అసలు ఆ అమ్మాయిలు ఎక్కడ అంటే వాళ్ళు ఏ చీకటి దానికి వెనకాలకు వెళ్తున్నారో ఇంకా మనకి తెలియదండి. అలా కూడా జరుగుతున్నాయని మాకు తెలుస్తోంది. ఓకే, సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ పరిస్థితిని అంతా మీరు దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి వస్తారు గ్రామాల నుంచి, ఏదో ప్రిపేర్ అవుదాం అనుకుంటారు. వాళ్ళ ఆశలు ఆకాంక్షలు వాళ్ళ కృషిని బట్టి ఫలించవచ్చు లేదా మరో మార్గానికి వెళ్ళొచ్చు. సో వీళ్ళని ఒక ట్రాక్లో పెట్టడానికి ఫైనల్గా మీరు ఈ సక్సెస్ మంత్ర అనే యాంగిల్లో ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇస్తున్నారు? అంటే నేను పర్సనల్గా అగైన్ మన ముందు చెప్పినట్టే నేను గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అండ్ మా దగ్గరే కొంతమంది పిల్లలు సంవత్సరాల తరబడి చేస్తున్నారండి ఉద్యోగ ప్రయత్నాలు. వాళ్ళని చూస్తుంటే బాధ అనిపించి నాకేమనిపించింది అంటే గవర్నమెంట్ జాబ్ ఒక్కటే కాదు, ఇప్పుడు ఇండియా ఈజ్ చేంజింగ్, దెర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే ఇండిపెండెంట్ ఆంటర్ప్రెన్యూర్గా ఎవరైనా ఎదగొచ్చు. అది చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, చదువు లేని వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే డబ్బున్న వాళ్ళు అయి ఉండొచ్చు. డబ్బు లేకపోయినా సరే వాళ్ళు ముద్రా లోన్స్ అని కానీ, దాని తర్వాత ఇప్పుడు PMEGPN లోన్స్ అని కానీ, అండ్ ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఎవర్ వర్క్ యూ డూ యూ షుడ్ ట్రీట్ ఇట్ యాజ్ వర్క్ యాజ్ వర్షిప్ అండి. ఏ పనైనా పనే, అది గవర్నమెంట్ జాబ్ కోసమే మనం చూడక్కర్లేదు. దేశ ఎదుగుదలలో అంటే నేషన్స్ డెవలప్మెంట్లో మీరు కాంట్రిబ్యూట్ చేయగలిగే
జెన్యూన్గా న్యాయపరమైన ఏ సంపాదనకైనా కూడా మీరు వెళ్ళొచ్చు, చాలా అవకాశాలు ఉన్నాయి అని చెప్పడానికి నేను సక్సెస్ మంత్ర అని చెప్పి కన్సల్టెన్సీని తీసుకొచ్చాను. ఓకే, ఇప్పుడు మీరు మొదట్లో మనం మాట్లాడుకున్నప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ల్యాక్ ఆఫ్ క్వాలిటీ అనే పాయింట్ గురించి మాట్లాడుకున్నాం కదా. అందులో మనకి 2 వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వ విద్యా సంస్థలు, ఇంకోటి ప్రైవేట్ విద్యా సంస్థలు. ఇక్కడ నిల్లు, ఇక్కడ అతి. సో ఇక్కడ ఏ రకమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ విద్యా సంస్థల విషయంలో, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఈ క్వాలిటీ సమస్య రాకుండా ఒక యువతరం అనేది ఒక ఫిట్ పొజిషన్లోకి రావాలంటే మీ అబ్జర్వేషన్ ప్రకారం? ఇప్పుడు ఈ విషయంలోకి వస్తే మనం డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి మాట్లాడుకుందామండి. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్స్కి కూడా సంబంధించిన మనీ సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తుందండి. అంటే వాటిని మోడర్నైజ్ చేయాలని చెప్పి, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ చేయాలి అని చెప్పేసి, కానీ అవి ఎంత స్థాయిలో జరగాలో అలా జరగట్లేదండి. అక్కడ కూడా బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. సో మనకి క్వాలిటీ టీచర్స్ బోత్ ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారండి, లేరు అని చెప్పడానికి లేదు. టీచర్స్ క్వాలిటీ ఈజ్ గుడ్, బట్ గవర్నమెంట్ స్కూల్స్ దానికి వస్తే వాళ్ళకి ఇంకా ఎంతైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలో, ఎంతమంది అయితే స్టూడెంట్స్ రావాలో, వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ పరంగా ఇప్పుడు స్మార్ట్ లెర్నింగ్, స్మార్ట్ స్కూల్స్, స్మార్ట్ క్లాసెస్ వచ్చేసాయి. అవన్నీ దే నీడ్ ఎట్ ద గవర్నమెంట్ స్కూల్ లెవెల్. ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో వచ్చేసి దే హ్యావ్ బీన్ ఓవర్లోడెడ్ అండి. ఒక్క క్లాస్లో 50 మంది పైన పిల్లలు ఉంటే ఒక్క టీచర్ ఒక్క క్షణం ఒక స్టూడెంట్ని చూడటానికి ఆ ఐ కాంటాక్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లెర్నింగ్. అదే జరగనప్పుడు ఇంకొకటి కాన్సెప్ట్ని ఎంతసేపు వాళ్ళతో మగ్ చేయిస్తున్నారండి. ఇట్ ఈస్ నాట్ ద మగ్గింగ్, దే షుడ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఏ విద్య అయినా కూడా నీ జీవితంలో, నీ సమాజానికి, నీ కుటుంబానికి, నీ దేశానికి అది ఉపయోగపడేటట్టు నువ్వు నేర్చుకోవాలి. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ యాక్చువల్ లెర్నింగ్. సో దట్ ఈస్ వాట్ ఈస్ మిస్సింగ్ అండి. మనం ఎంతసేపు కూడా ఈ ఎడ్యుకేషన్ క్వాలిటీ కావచ్చు, అలాగే కెరియర్ బిల్డింగ్ పరంగా కావచ్చు, ఈ అంశాన్ని స్పృశించే క్రమంలో వీళ్ళలో మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్, అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అల్టిమేట్గా వీళ్ళందరికీ రేపు ఉద్యోగాలు వచ్చిన తర్వాత అక్కడ ఈ ప్రాతిపదికనే పనిచేయాల్సి ఉంటుంది నైతిక ప్రమాణాలు అనేది. దానికి సంబంధించి మీరు చూసినటువంటి పరిస్థితి ఎటువంటిది? ఇక్కడ చెప్పాలంటే సినిమాల ప్రభావం ఒకటి, ఓటీటీ ప్రభావం ఒకటి, రాజకీయ నాయకుల ప్రభావం. నేను వీళ్ళు వాళ్ళు అని చెప్పట్లేదండి, చాలా ఉందని చెప్పాలండి. మధ్యలో నాకు ఒక అబ్బాయి అంటే అబ్బాయి ఎంఫిల్ చేస్తున్నాడు. మేమిద్దరం కలిసి ఎక్కడికో ఒక మీటింగ్కి వెళ్ళామన్నమాట. ఆ మీటింగ్లో ఒక అతను లోకల్ లీడర్ అనుకోవచ్చు, ఒంటి నిండా బంగారు వేసుకొని వచ్చాడనమాట. సో ఒక ఎంఫిల్ చేస్తున్న డాక్టరేట్ తీసుకోబోయే అబ్బాయి నుండి నేను ఎక్స్పెక్ట్ చేయని రియాక్షన్ చూశానండి. అది, అక్క నేనెప్పుడు లీడర్ అవుతానక్క, నేనెప్పుడు అంత బంగారు ఒంటి మీద వేసుకుంటానక్క, నేనెప్పుడు ఆ కార్లలో తిరుగుతానక్క. సో ఈరోజు ఎవరైతే రోల్ మోడల్స్ అని మనం అనుకుంటున్నామో వాళ్ళు ఒక వ్యక్తికి ఏం హితం చేస్తున్నారు, సమాజానికి ఏం హితం చేస్తున్నారు, దేశానికి ఏం హితం చేస్తున్నారు. ఎవ్రీ లైఫ్ they should live a life so that they leave a signature when they leave this world అండి. అంతేకాని సినిమాలలో చూపించినట్టు ఒక 10 బండ్లు వేసుకొని వచ్చి అవన్నీ హై ఎండ్ లివింగ్కి యువత ఆ దృష్టి సారిస్తుందనే చెప్పాలండి. అండ్ వచ్చే మూవీస్ని కూడా ఎలా చూపిస్తున్నారు అని అంటే ఒక స్మగ్లర్ ఒక హీరో. దట్ ఈస్ వెరీ రాంగ్. యూ షుడ్ నాట్ ప్రొజెక్ట్ దోస్ పీపుల్ యాజ్ హీరోస్. అట్లాంటిది జరగకూడదు. ఇంకొక విషయం ఏంటంటే మొన్ననే మనకు ఒక కొత్త మూవీ వచ్చింది, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్. దాంట్లో ఏం జరుగుతుంది అని అంటే ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి బ్యాంకుని లూటీ చేసి ఎలా గొప్పగా జీవించాలో నేర్పిస్తారు. సో అలాంటి వాళ్ళు దే ఆర్ నాట్ రోల్ మోడల్స్. లేదు మేడం మీకు తెలీదు, సమాజం అలానే నాకు చెప్పిపోతారు, సమాజం అలానే ఉంది, మీరు ఇంకా విలువలని చెప్పి మీరు ఇంకా ఇలానే ఉన్నారు, అలా కాదు, మనం ఇలా చేయాలి అలా చేయాలి, యూ షుడ్ గ్రో అంటే దే వాంట్ టు గ్రో అంతే కావాలి. అండ్ ఇంకోటి ఏంటనంటే ఒక హార్డ్ వర్కింగ్ పాత్ నుంచి సక్సెస్ రావాలనే దాంట్లో యువత లేరండి. దే వాంట్ షార్ట్ కట్స్. ఇంకోటి ఏంటనంటే దే వాంట్ ఈజీ మనీ అండ్ దే వాంట్ రిచ్ లైఫ్. అదొక ట్రెండ్ లాగా అవుతుందన్నమాట. ఇది సమాజానికి మంచిది కాదు.
అందరూ అలా ఉన్నారు అని నేను చెప్పట్లేదు, ఎక్కువ పర్సెంట్. కాకపోతే గాలి అంటారు కదా, గాలి మాత్రం అలా ఉంది. ఓకే. అంటే ఈ విషయంలో యువకులు యువతుల ఆలోచన సరళిలో ఏమన్నా వ్యత్యాసం గమనించారా? ఇద్దరు ఒకేలా ఉన్నారంటారా? లేదండి, ఉన్నవాళ్ళు చాలా మంచిగా ఉన్నారు. అని అంటే హూ హ్యావ్ వాల్యూస్, ఇథికల్ వాల్యూస్, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవుతున్నారు, అండ్ దే ఆర్ గివింగ్ ఏ పాజిటివ్ మెసేజ్ టు ద నెక్స్ట్ వాళ్ళకి ఇస్తున్నారు. అమ్మాయిలు కూడా ఉన్నారు. కాకపోతే ఈ క్రమంలో ఏంటనంటే ఎవరైతే ఈ మోసగాళ్ళ చేతిలో అని అనుకోవచ్చు, చాలామంది చదువుకోనికి వచ్చిన వాళ్ళు కూడా మా దగ్గర రీసెంట్గా జరిగింది అండి. నేను ఈ విషయం చెప్పాలి. అమ్మాయిలే ఇప్పుడు మనం ఎక్కడో న్యూస్ పేపర్లో కానీ వేరే ప్లేస్లో జరిగింది అని అనుకోవటానికి లేదు. మనం నివసిస్తున్న ఈ భాగ్యనగరం నడిబొడ్డులో కూడా ఇవి జరుగుతున్నాయి. అంటే వాళ్ళు మంచి మాటలు మాట్లాడి అమ్మాయిలను ట్రాప్ చేసి, ఆ అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, అండ్ చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే దీంట్లో పెళ్ళైన ఆడవాళ్ళు కూడా ఉండటం ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ అండి. అండ్ వాళ్ళ దగ్గర నుండి వీళ్ళు డబ్బులు తీసుకొని ఆ వీడియోస్ చూపించి బెదిరించటం, ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అండ్ మనకి డాక్టర్స్ దగ్గర నుంచి కూడా ఒక రిపోర్ట్ ఏమొస్తుందంటే చాలామంది అమ్మాయిలు దే కమ్ అండ్ లైక్ గైనిక్గా దే వాంట్ టు గెట్ అబార్టెడ్ అని. కానీ ఇవన్నీ మీరు ఏం గుర్తుంచుకోవాలంటే, అమ్మా నేను ఎవరిని అనట్లేదు, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు వార్న్ అ సిచ్యువేషన్, కానీ ఇట్స్ నాట్ అ బ్లేమ్, డోంట్ టేక్ మీ రాంగ్. మీ పిల్లలు మిమ్మల్ని పిల్లలుగా కానీ మీ పేరెంట్స్ మీ మీద ఎంతో నమ్మకంతో ఎంతో డబ్బు వెచ్చించి మిమ్మల్ని ఇక్కడ పంపిస్తున్నారు. సో ప్లీజ్ డ్రా లైన్. అండ్ మీరు చేసే ఏ పని అయినా కానీ 20 years తర్వాత దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. అంటే గైనిక్ పరంగా ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు అలా చేయించుకుంటే రేపటి నాడు మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు. వన్స్ యూ గెట్ మ్యారీడ్ యూ మే గెట్ ట్రస్ట్ ఇష్యూస్. సో అది చాలా దురదృష్టకరం అవుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఇల్లు వదిలేసి ఇక్కడికి వచ్చిన వెంటనే మీకు చాలా స్వేచ్ఛ దొరుకుతుంది, కానీ డోంట్ మిస్యూజ్ ఇట్. ఈ మొత్తం సిచ్యువేషన్ని మనం చూసుకున్నప్పుడు కుటుంబ పరంగా అబ్బాయిల విషయంలో, కుటుంబ పరంగా అమ్మాయిల విషయంలో మొదటి నుంచి ఏ విధమైనటువంటి కేర్ తీసుకున్నట్టయితే మనం ఇటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన ఇది కనిపించకుండా ఉంటుంది మనకి. ఒక విలువలు కూడిన అంటే మారల్ సైన్స్ అనేది మనకు ఒక సబ్జెక్ట్ ఉండేదండి. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ మార్కుల రన్నింగ్ రేస్ అనేది ప్రతి ఇన్స్టిట్యూషన్లో జరుగుతుందండి. దానికి వాళ్ళు ఏంటనంటే దే ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద కోర్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్ రాసేవాడు ఉన్నారనుకోండి, కాలేజ్లలో వాళ్ళకి ఎలా చెప్పబడుతుంది అని అంటే హిందీ చదవక్కర్లేదు, తెలుగు చదవక్కర్లేదు. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. నో, అది నీ మదర్ టంగ్. దట్ టీచర్స్ యూ ద కల్చర్. మీకు కెమిస్ట్రీ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ ఆ సబ్జెక్ట్లో ఉన్న టెక్నాలజీ కానీ మళ్ళీ యూ లెర్న్ ద సబ్జెక్ట్, బట్ యూ వోంట్ లెర్న్ ద కల్చర్ అండ్ ద ట్రెడిషన్ ఆఫ్ అవర్ కంట్రీ. అదంతా మనం నేర్చుకునేది లాంగ్వేజ్ పరంగానే నేర్చుకుంటాము. అండ్ ఒక మనిషి స్టేబుల్గా తన లైఫ్ లాంగ్ ఒక మంచి వాల్యూస్తో బ్రతకాలి అని అంటే హీ నీడ్స్ టు బి టాట్ ఆల్ దిస్ ఎట్ అ వెరీ యంగ్ ఏజ్. వాటిని మీరు శతక పద్యాల రూపంలో నేర్పించండి, వాటిని మీరు పంచతంత్ర రూపంలో నేర్పించండి, లేకపోతే రామాయణ మహాభారతాలను స్కిట్స్ రూపంలో నేర్పించండి, దేశభక్తుల గాథలు మళ్ళీ చెప్పండి. వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా వాళ్ళు విలువలతో కూడిన జీవితాన్ని ఎలా గడిపారు, దేనికి తల వంచకుండా ఎలా ఉన్నారు, అలాంటి జీవితాన్ని మనం బ్రతకాలి అని నేర్పించాలండి. ఈ మొత్తం సిచ్యువేషన్ మనం చూసినప్పుడు ఈ యువతి యువకుల విషయంలో మనం కుటుంబం రోల్ ఏంటనేది ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాము, ప్రభుత్వం రోల్ ఏంటనేది ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాము. ఇక మిగిలింది సమాజపరంగా సమాజం బాధ్యత ఏంటి వీళ్ళ పట్ల? ఇక్కడ కుటుంబ పరంగా యాజ్ తల్లిదండ్రులు ముందులాగా అంటే చాలామంది ఊరు నుండి వచ్చే వాళ్ళే ఉంటారండి, గ్రామీణ వాతావరణం నుండి వచ్చేవాళ్ళు. వాళ్ళకి అంతా నిరక్షరాస్యులు ఉంటారు. వాళ్ళకి తెలిసిందంటే యాజ్ పేరెంట్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయటం. సో వాళ్ళు అది కరెక్ట్గా చేస్తున్నారండి. అండ్ ఈ పిల్లలు వాటి విలువలను కాపాడుకుంటూ వీళ్ళు వచ్చిన పనిని అదే దృష్టిలో పెట్టుకొని చేయాలి.
ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళ పేరెంట్స్కి ఏమవుతుందంటే అండి, ముందులాగా సిచ్యువేషన్స్ లేవు. తల్లి ఇంట్లో ఉండి పిల్లల మీద ఒక కన్ను పెట్టి ఉండే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇద్దరు వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళ ఫైనాన్షియల్ బర్డన్స్ వాళ్ళకి ఉన్నాయి. వాళ్ళ పరంగా వాళ్ళు పిల్లల్ని పెద్ద స్కూల్లో చదివిస్తున్నారు, చాలా హై ఫీజులు కడుతున్నారు. కాకపోతే వీటన్నిటితో పాటు వాళ్ళు సమయం వెచ్చించి ప్రతి అడుగు పిల్లలు ఎలా వెళ్తున్నారు. అండ్ ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, స్కూల్స్లలో కాలేజ్లలో మత్తుకు మద్యానికి బానిసలు చేయాలనే ప్రయత్నం కూడా జరుగుతుందండి పిల్లలకి. దట్ ఈస్ అ బిగ్గర్ టాస్క్ ఫర్ అస్ నౌ. మన గవర్నమెంట్ చాలా కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తున్నారు, స్కూల్స్లో పేరెంట్స్ని పిలిపిస్తున్నారు, స్టూడెంట్స్కి కూడా ఇచ్చి మళ్ళీ చేస్తున్నారు. కానీ యాజ్ పేరెంట్స్ వాళ్ళు అంటే మనకి ఇంట్లో ఎక్కువ వీ కెన్ అబ్జర్వ్ దెమ్. మనం ఎప్పుడైతే పిల్లలు టీనేజ్లోకి వచ్చి ఆ హయ్యర్ స్కూల్లోకి వచ్చినప్పుడు క్లోజ్ మానిటరింగ్ అనేది అవసరం అండి. అండ్ గవర్నమెంట్ పరంగా ఏంటంటే వీటి మీద కఠిన శిక్షలను తీసుకురావాలండి. అది ఎక్కడైనా కూడా ఎవరైతే ఈ మత్తు కానీ మద్యం కానీ పిల్లలకి అవైలబుల్గా తీసుకురావడం కానీ, వాళ్ళకి బానిసలు చేయడం కానీ, అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. దెర్ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ మెజర్స్ సో దట్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఫ్రీలీ. అండ్ ఇంకొక విషయం, మనం యువత గురించి చెప్పుకున్నట్టయితే నా సజెషన్ టు ద గవర్నమెంట్ అండ్ లైక్ మై రిక్వెస్ట్ ఆల్సో టు ద గవర్నమెంట్స్ ఏంటనంటే, ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లలో వాళ్ళకి టెక్నాలజీ పరంగా అంటే ఇప్పుడు ఒక గ్రూప్ 1 కోచింగ్కే కానీ సివిల్స్ కోచింగ్కే కానీ ప్రతి ఒక్కరికి సిటీకి రాకుండా మండల్ హెడ్ క్వార్టర్స్లో మీరు ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయండి. ఒకవేళ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, you see that you provide online classes to them. You provide online classes so that they don't leave that వాళ్ళ ఊరిని వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి రాకుండా. అప్పుడు ఒక సమాజం అనే భయము, బాధ్యత, బైండింగ్ కుటుంబ పరంగా ఉంటుందండి. దట్ వీ నీడ్ టు టేక్ కేర్. అంటే ప్రభుత్వ పరంగా ఈ యువత అభివృద్ధికి రకరకాల పథకాలు ప్రవేశపెడుతున్నారు. వాటి రిజల్ట్ ఎలా ఉంటుంది, అంటే వాటిలో ఎటువంటి మార్పులు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా ఏంటనంటే ఇక్కడ చాలామందికి చదువుకుంటున్నారండి. డిగ్రీ అయిన వాళ్ళు ఉన్నారు, పీజీ అయిన వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే మా దగ్గరికి చాలామంది ఐఐటి చదివిన వాళ్ళు వస్తారనమాట. వచ్చి ఏమంటారు, మేము టీచర్ జాబ్ కావాలనుకుంటున్నాము, లేకపోతే మేము ట్యూటర్గా ఉండాలనుకుంటున్నాము అంటారు. సో వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ పీజీ లెవెల్ వాళ్ళకి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటనంటే, ఇమీడియట్గా బుక్ ఇచ్చి అమ్మ చెప్పండి, వెళ్ళి 10th క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు మీరు చెప్పండి అంటే, లేదు మేడం మేము అలా చెప్పలేము, మాకు 2 days టైం కావాలి, ప్రిపేర్ అయ్యి వస్తాం. సరే 2 days టైం తీసుకోండి, ప్రిపేర్ అయ్యండి. లేదు మేము ఇంగ్లీష్లో చెప్పలేము, ఓన్లీ తెలుగులో చెప్పగలుగుతాం. అలాంటివి. లేకపోతే ఏంటి అని అంటే ఐఐటి చదివిన వాళ్ళు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐఐటి చేసి పీజీ చేసిన వాళ్ళు, మేము లోవర్ క్లాసెస్ 5th 6th వరకే చెప్పగలుగుతాం ఐఐటి చదివి అని అంటే. యూ కెన్ ఇమాజిన్, లైక్ ఇంకా నేను ఓపెన్గా చెప్పక్కర్లేదు. ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ మూకుమ్మడిగా ఏదో ఎగ్జామ్స్ రాస్తున్నారు, పర్సంటేజెస్ పేపర్ మీద కనిపిస్తున్నాయి కాదండి. దే షుడ్ బి గివెన్ అ లైఫ్ లెసన్స్ అండ్ ఆల్సో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ టు దర్ సబ్జెక్ట్ wherein they learn the subject so that they can deliver the subject confidently at every level. That is what is needed. విద్యా సంస్థలు, కుటుంబం, ప్రభుత్వం, సమాజం ఈ వ్యవస్థలన్నీ కలిసికట్టుగా పనిచేసినప్పుడు మాత్రమే మనం కొంతలో కొంత ఫలితాన్ని ఆశించవచ్చు. తప్పకుండా అండి, ఇవన్నీ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. అండ్ ఇప్పుడు ఎవరైతే మనము యువత కానీ అమ్మాయిలు ఎస్పెషల్లీ సపోజ్ వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉన్నా ఓపెన్గా పంచుకోండి మీ పేరెంట్స్తో కానీ మీ పెద్దవాళ్ళతో. అంటే చెప్తే ఏమనుకుంటారో, ఎవరితోనూ డిస్కస్ చేయలేక బాధపడి మీరు మనోవ్యధకి గురయ్యే కన్నా కూడా చాలామంది ఉన్నారు. ఏదైతే క్లోజ్ నీట్లో దాన్ని పెట్టి మిమ్మల్ని ఎట్లాంటి ప్రాబ్లమ్స్లోంచైనా బయటకు తీసుకొచ్చి మిమ్మల్ని స్ట్రీమ్ లైన్ చేసి మళ్ళీ నార్మల్ లైఫ్లోకి తీసుకురాగలిగే వాళ్ళు వీఆర్ ఆల్ దేర్. సో ప్లీజ్ అప్రోచ్ us. We will at least guide you. సో ఆ గైడెన్స్ అనేది కూడా వాళ్ళకి ప్రాపర్గా ఎక్కడ దొరుకుతుందో తెలియక కూడా కొందరు పిల్లలు సొంతంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి. మానసికంగా డిప్రెషన్ అనుకోవచ్చు, ఇది మెంటల్ ఇల్నెస్ అని చెప్పుకోవచ్చు. సో యూ కెన్ ఫేస్ ఎనీథింగ్ అమ్మ. వాట్ ఎవర్ యూ డూ ఇట్ కాన్ఫిడెంట్లీ. మీరు చదువుకోవడానికి వచ్చినప్పుడు చదువు మీదనే దృష్టి పెట్టి ఉండండి. మీరు బయట చిన్న ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త తీసుకోండి. ఎంతోమంది పిల్లలండి, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, ఊర్లోంచి వచ్చి
వాళ్ళు సొంతంగా చదువుకుంటూ తల్లిదండ్రులను చూసుకుంటూ మళ్ళీ మంచి జాబ్లలో సెటిల్ అయ్యి వాళ్ళు వేరే వాళ్ళకి చదువు చెప్పి కూడా వాళ్ళని పైకి తీసుకొస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు అలాంటి వాళ్ళని రోల్ మోడల్గా తీసుకొని వాళ్ళకి ఏదన్నా మీ దగ్గరలో ఉండే వాళ్ళు సంబడి ఈజ్ లైక్ గోయింగ్ ఓవర్ బోర్డ్ కానీ లేకపోతే అవుట్ ఆఫ్ ది వే కానీ ఉంటే తప్పకుండా మీరు హెల్ప్ చేయాలి అండ్ కాషన్ చేయాలి. అది అవసరం. నాకెందుకులే అని పట్టించుకోకుండా ఉండే ధోరణి అనేది మంచిది కాదు. సో ధన్యవాదాలమ్మా. లైఫ్ కోచ్గా, యూత్ మెంటర్గా యువతరం ఆలోచనల్ని వాళ్ళకి ఏ రకమైనటువంటి పరిష్కారాలు చూపిస్తే సరైన మార్గంలో ఉంటారనేది మీ అనుభవం నుంచి చక్కగా తెలియజేశారు. మరో సందర్భంలో కలుసుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.